నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. రీసెంట్‌గా ఈ నెల 14న హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో ఒక రైడ్ జరిగింది. ఈ రైడ్ జరిగిన ప్లేస్‌లో ఒక పెద్ద పార్టీ జరుగుతుంది. అక్కడ డ్రగ్స్ కలకలం సృష్టించింది. అంటే కొంతమందిలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. మరి ఈ కేస్‌కి సంబంధించి ఆ ప్లేస్‌లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అక్కడ ఉండడం సంచలనంగా ఉంది. మరి ఇప్పుడు పార్టీ ఈయన మీద సీరియస్‌గా యాక్షన్ తీసుకుంది. పార్టీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లోనూ మీరు పాల్గొనడానికి వీల్లేదు అని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే చాలా సీరియస్ అయ్యారు. అసలు పుట్టా మహేష్ గారి పాత్ర ఏంటి? ఆయనకేం సంబంధం? అక్కడికెందుకెళ్లారు? ఎవరైనా ఆయన్ని కావాలని ఇరికిస్తున్నారా? ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతాయి. సో, దీని గురించి మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ అంటే 'పుట్టా మహేష్' గారు డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పేసి టెస్ట్‌ల్లో తేలింది. అంటే ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు. కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన్ని సస్పెండ్ చేస్తూ అంటే కార్యక్రమాలు దేనికి గూడా మీరు అటెండ్ అవ్వగూడదు అని చెప్పేసి చెప్తూ చాలా సీరియస్ అయ్యారు. మీరు చేసే పనుల వల్ల మేము పార్టీ ఎన్నో నష్టపోవాల్సొస్తుంది అని చెప్పేసి. మరి మహేష్ గారి మీద ఎవరైనా కుట్ర పన్నుతున్నారా? లేదంటే ఏం జరిగిందసలు ఆ రోజు? అంటే పుట్టా మహేష్ యాదవ్ ఎవరైనా ఈరోజు ఏలూరు నియోజకవర్గానికి లోక్సభ సభ్యుడు తెలుగుదేశం అవును. పార్టీ తరఫున. వాళ్ళ తండ్రి గారు మీరు తెలిసే మన కడప నియోజకవర్గంలో ఆయన శాసనసభ సభ్యుడు. అంతకుముందు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్‌గా కూడా వ్యవహరించారు తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మరి హ్మ్. రాజకీయ నేపథ్యం, తండ్రి శాసనసభ్యుడు, అలాగే ఈయన లోక్సభ సభ్యుడు. వాళ్ళ కుటుంబం తరపున ముగ్గురున్నారు. మరి ఈ పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులు ఏమి జేసినా, ఎక్కడికెళ్ళినా గూడా 1000 కళ్ళు వాళ్ళెంట వెంటాడుతూనే ఉంటాయి. కారణం ఏందంటే రాజకీయంలో ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చెప్పని 1000 కళ్ళతోటి వెతుకుతూ ఉంటారు. మరి ఈ పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి? రెండోది ఈ రోహిత్ రెడ్డి. రోహిత్ రెడ్డి ఎవరు? బీఆర్ఎస్‌కి అవును. సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు. హ్మ్. మరి అతని యొక్క ఫార్మ్ హౌస్‌లో గతంలో స్ట్రింగ్ ఆపరేషన్ జరిగింది. హ్మ్. బీఆర్ఎస్‌కి సంబంధించి బీఆర్ఎస్‌ని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఆ రోజు నిర్వహించిన కార్యక్రమంలో అతను రెడ్ హ్యాండెడ్‌గా దొరకటం కూడా జరిగింది. మరి అలాంటి వ్యక్తితోటి ఇతనికి ఎందుకు అంత సంబంధాలు? ఫార్మ్ హౌస్‌లోకే ఎళ్లి అక్కడే ఇంతకుముందు ఇయన్నీ జరిగిన తర్వాత కూడా ఆ ఫార్మ్ హౌస్‌కెళ్ళి ఇతను ఎందుకు దాంట్లో పాల్గొన్నారు అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయం. కారణం హ్మ్. ఏందంటే గతంలో కేదార్ అనే వ్యక్తికి సంబంధించి నిధులు కేదార్ ద్వారా విదేశాలకి మళ్ళాయి, పెట్టుబడులు పెట్టాయని చెప్పని అభియోగం అనేది ఒకటుంది. ఆ రోజు కేదార్ చనిపోయినప్పుడు కూడా రోహిత్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధాలున్నాయి. అలాగే చాలా మంది రాజకీయ నాయకులకు సంబంధాలున్నాయని చెప్పని ఆ రోజు ప్రచారం కూడా జరిగింది. మరి హ్మ్. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పార్టీకి అది మామూలుగా వాళ్ళ ఇంట్లోనో, లేపోతే పెళ్ళికో, లేదంటే ఏదన్నా రిసెప్షన్‌కో, పుట్టినరోజుకో ఎళ్లారు అంటే దాని గురించి మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యర్థులుగా భావించరు రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే. వాళ్ళని ఎన్నికలప్పుడు తప్ప మిగిలిన విషయాల్లో గూడా అలా భావించకూడదు గూడా. మరి ఈ సందర్భంగా ఆయనెళ్ళినటువంటి సమయం గావచ్చు, ఆయనెళ్ళినటువంటి ప్రదేశం గావచ్చు, ఆయన పాల్గొన్నటువంటి ఆ డిన్నర్ పార్టీకి గావచ్చు, చూసుకుంటా ఉంటే అనుమానాలు కొంచెం బలపడతా ఉన్నమాట కూడా వాస్తవం. ఇక్కడ హ్మ్. గమనించుకోవాల్సిన అంశం ఏందంటే, నేనే చంపాను అని చెప్పని శవాన్ని తీసుకెళ్ళి ఇంటికాడ పడేసినటువంటి హ్మ్. అనంతబాబుని వైఎస్ఆర్‌సీపీ పార్టీ సస్పెండ్ చేయలేదు, చర్యలు తీసుకోలేదు. తీవ్రమైనటువంటి చర్యలు కూడా ఏమీ తీసుకోలేదు. కానీ ఈరోజు ఈ విషయం బయటికి రాంగల్లోనే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనొద్దు అని చెప్పని ఒక లోక్సభ సభ్యుడికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పటం కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా ఉన్నారు? వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు ఎలా ఉన్నారు? అని చెప్పని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ వాళ్ళకొక అవకాశం గదా ఇది. పార్టీకి నష్టమే గదా నిస్సందేహంగా. రేపొద్దున
ఆయన నిర్దోషిగా బయటికి రావచ్చు. నాకు తెలిసి చాలా మంది రాజకీయ నాయకుల మీద చాలా అభియోగాలు వచ్చినా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. ఎందుకంటే అధికారం చేతిలో ఉన్న తర్వాత వాటిని ఏదో విధంగా తప్పించుకోవడానికి అవకాశం అయితే నిస్సందేహంగా ఉంటుంది. కాలిన వెళ్ళిన ప్రదేశం, నువ్వు ఎవరితో కూర్చున్నావు అనేది అందరూ గమనిస్తారు. ఈరోజు చర్చిస్తూ ఉంటారు. ఆ చర్చలో వాళ్ళతో పాల్గొనడం అనేది మాత్రం నిస్సందేహంగా పుట్ట సుధాకర్ యాదవ్ చేసినటువంటి చాలా పెద్ద తప్పు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా స్పందించారనేది మాత్రం వాస్తవం. ఈ స్పందన ఇప్పటివరకే ఉంటుందా, చర్యలు ఏమన్నా ఉంటాయా అని చెప్పని ఈరోజు అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. కారణం ఏంటంటే మరో వ్యక్తి ఇలాంటి కార్యక్రమం చేయకుండా కఠినమైన చర్యలు అధిష్టానం తీసుకోగలిగితే చాలా వరకు అదుపాజ్ఞంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏదైనా ఆలోచనలు ఉన్నా కూడా అవి ఇట్లా బయటికి రాకుండా, పైపెచ్చు అక్కడ కాల్పులు కూడా జరిగినాయి. కాల్పులు ఎవరు చేశారు? రోహిత్ రెడ్డి సోదరుడు. మరి అలాగే కౌశిక్ రవి, మరి ఆయనకు సంబంధించినంత బెంగళూరు న్యాయవాది. కొంచెం దీని గురించి కనుక లోతుగా వెళ్తే అనుమానాలు చాలా కలుగుతా ఉన్నాయి. అసలు ఎందుకు ఇటు సమావేశం అయ్యారు? మామూలుగా ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చుంటారు, లేదంటే ఎక్కడన్నా కూర్చుంటారు. అలాంటిది ఒక ఫామ్ హౌస్కి వెళ్ళారంటే అసలు ఈ రోజు ఒకనాడు ఫామ్ హౌస్ అంటే విడిదిగా భావించేవాళ్ళు, సేద తీరటానికి వెళ్ళేవాళ్ళు అని చెప్పని భావించేవాళ్ళు. కానీ ఈ రోజు ఆ ఆలోచన మారిపోయింది. ఫామ్ హౌస్ కి ఎందుకు వెళ్తున్నారో చూస్తున్నాం. ఈ మధ్య జరుగుతున్నటువంటి చాలా తతంగాల్లో చాలా మందిని అదుపులో తీసుకున్న సందర్భంగా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అనేది అక్కడ స్పష్టంగా అర్థమైపోతా ఉంది. మరి ఇవాళ వీళ్ళు వెళ్ళిన దాన్ని కూడా అనుమానించడంలో తప్పు లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత తీసుకున్న దాంట్లో కూడా తప్పు లేదు. కానీ ఇంతటి వరకే ఆగుతుందా? ఇప్పుడు చూసాం మనం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా డ్రగ్ సంబంధించి తీసుకున్నారని చెప్పని చాలా మంది సినిమా యాక్టర్లని పిలిపించడం కూడా జరిగింది. కానీ ఏమైంది? ఏమీ కాలేదు, ఎవరిని శిక్షించలేదు. బహుశా నాకు తెలిసినంత వరకు ఇది కూడా అలానే ఉంటుందేమో అని అయితే నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే తప్పొప్పులనే ఏం జరుగుతున్నాయి అందరికీ తెలుసు, తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. అయినా సరే చట్టం తన పని మాత్రం చేసుకోవటం లేదు. చట్టానికి చాలా అడ్డంకులు ఏర్పడతా ఉన్నాయి. చాలా మంది ముందు కాళ్ళకి బంధాలు వేస్తా ఉన్నారు. అధికారం చేతిలో పెట్టుకొని తన అనుయాయుల్ని, తన శాసనసభ్యుల్ని, తన లోక్సభ సభ్యుల్ని రక్షించే క్రమంలో అయ్యి సాక్ష్యాధారాలన్నీ మార్చి పారేసి వాళ్ళ నిర్దోషులుగా బయటకు తీసుకొస్తున్నటువంటి ఈ క్రమంలో నాకు తెలిసి పుట్టా మహేష్ యాదవ్ కూడా క్లీన్ చిట్ వచ్చిద్దని అయితే నేనైతే భావిస్తున్నా. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. సార్, అంటే ఫస్ట్ ఏమో పుట్టా మహేష్ గారు ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పేసి వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ తర్వాత ఏమో ఆయన రక్త నమూనాల్లో ఉంది అనేసి అంటున్నారు. అంటే ఇక్కడ అనుమానించాల్సిన అంశం అంటారా ఇది? అంటే రాజకీయ కోణంలో కనుక ఆలోచిస్తే ఇలాంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడు దొరుకుతారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తల్లో ఉండాల్సిన వ్యక్తులు తాము వేసే ప్రతి అడుగు కూడా పార్టీకి తనకి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద అయితే నిస్సందేహంగా ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదట ఆయన్ని పరీక్ష చేసినప్పుడు దాంట్లో ఏం లేదన్నారు. రక్త నమూనాలలో చూసినప్పుడు దాంట్లో డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పని ఈ రోజైతే గుర్తించారు. ఆయన మీద కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. తదుపరి విచారణలో ఏం జరుగుతుంది, ఏ విధంగా వస్తుంది అనే దాని మీద ఆధారపడైతే ఉంటుంది. ఇప్పటికైతే నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పినా కూడా అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనే దాని మీద కూడా వివరణ ఇవ్వాలి కదా. ఇందాక నేను చెప్పాను, కేదార్ అనే వ్యక్తికి సంబంధించి చాలా అభియోగాలు వచ్చినాయి. అతని మృతి కూడా అనుమానాస్పదంగా ఉంది. ఆ రోజు దాంట్లో ఏదైతే ఇప్పుడు ఎవరు ఫామ్ హౌస్ ఎత్తుకెళ్ళాడో రోహిత్ రెడ్డి గారు, వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా దాంట్లో ఉన్నాయని చెప్పని, పెట్టుబడులకు సంబంధించినవి అని చెప్పని గతంలో చక్కెరలో కొట్టినాయి. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి బెంగళూరు నుంచి ఒక న్యాయవాది కూడా వచ్చారు కాబట్టి కొంచెం అనుమానాలు బలంగా ఏర్పడతా ఉన్నాయి. ఇది నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత అయితే నిస్సందేహంగా పుట్టా మహేష్ యాదవ్ మీద ఉంటుంది. ఎందుకంటే అతను వెళ్ళిన ప్రదేశం కావచ్చు, అతనితో పాటు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత చాలా అనుమానాలు వస్తా ఉన్నాయి. నిజంగా గనక అతనికి ఎలాంటి సంబంధం లేదు, ఒక స్నేహితుడు కాబట్టి వెళ్ళాడు అంటే సరే, ఆ వయసులో కొన్ని విషయాల్లో టెంప్ట్ అవుతా ఉంటారు. అతను వెళ్ళాడు అంటే దాని గురించి కూడా నిజంగా అతనికి సంబంధం లేకుండా అతను డ్రగ్ తీసుకోకుండా ఉండి
ఈ లావాదేవీలో సంబంధం లేకుండా ఒక స్నేహితుడిగా వెళ్ళాడు అంటే అది మీరు నేను మామూలుగా ఒక వ్యక్తులంగా వెళ్ళినప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ అవతల ఉన్న వ్యక్తులు, పార్టీలు ఇవన్నీ చూసుకున్న తర్వాత కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. ఆ పార్టీలో వాళ్ళ యొక్క మామయ్య తలసాని శ్రీనివాస యాదవ్ గారు కూడా అదే పార్టీలో ఉన్నారు కాబట్టి ఇంకొంచెం ఈరోజు అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పని ఆయన భావించి ఆయన తీవ్రమైన నిర్ణయం తీసుకోవడమే కాకుండా వివరణ కూడా కోరటం జరిగింది కాబట్టి 48 గంటల్లో వాటికి వివరణ ఇవ్వాలన్నారు కాబట్టి అతను ఇచ్చే వివరణను బట్టి రేపొద్దున ఆ పరీక్షల్లో అతను నిర్దోషిగా బయటకు వస్తే పెద్ద ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ సమావేశం ఏదో ఫ్రెండ్లీగా జరిగిందని కనుక తేలితే అతను ఆ వయసు ప్రభావం అని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. అలా కాకుండా ఇందుట్లో ఏదన్నా సరే వేరే కోణం కనుక ఉంటే అది పార్టీకి సుధాకర్ యాదవ్ కూడా ఇబ్బంది అని అయితే నేను భావిస్తున్నాను.